Hi, hello all, welcome back to our session. And today we are going to discuss some of the important current affairs based on the daily newspapers. And let us start our session with who has appointed as the chairperson of Supreme Court Legal Services Committee. Supreme Court Legal Services Committee కి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ చైర్పర్సన్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈస్ ఆర్ఎఫ్ నారిమన్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీకి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ చైర్పర్సన్ ఎవరంటే ఆర్ఎఫ్ నారిమన్. సో ఈయన ఎవరి ప్లేస్ లో రీప్లేస్ అవుతున్నారంటే అరుణ్ మిశ్రా ప్లేస్ లో రీప్లేస్ అవుతున్నటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే మనకి ఆర్ఎఫ్ నారిమన్ అండి. ఓకే రైట్, హూ సక్సీడ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ అరుణ్ మిశ్రా. క్లియర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ హ్యాస్ ఫ్రేమ్డ్ మల్టీ-డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్. నీతి ఆయోగ్ వాళ్ళు ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ కోఆర్డినేషన్ కమిటీని ఫ్రేమ్ చేశారట. సో ఆ కమిటీకి చైర్మన్ గా అపాయింట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్, సో ఆ క్యాండిడేట్ నేమ్ ఏంటంటే సంయుక్త సమద్దార్ అండి. ఓకే రైట్, సంయుక్త సమద్దార్ అన్నమాట. సో ఈయన ఎవరని చెప్పేసి అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి అడ్వైజర్ గా మనకి ఏంటంటే యాక్ట్ చేస్తుంటారండి. సో ఈయన ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఎంపీ ఐసీసీకి చైర్మన్ గా అపాయింట్ చేయడం అనేది జరిగిందన్నమాట. సో అయితే మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ ఫుల్ ఫామ్ అడగొచ్చు, లేదా ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ మనకి ప్రిపేర్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ పేరెంట్ అని చెప్పేసి అడగొచ్చు అండి. సో దాని పేరు అయితే మనకి నీతి ఆయోగ్ అనమాట. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అయితే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు ది ఆప్షన్స్ ఒకసారి చూద్దామండి. జస్ట్ ఒకసారి చూద్దాం. సో ఫైన్, ఇందులో దినేష్ పంత్ అండి. సో దినేష్ పంత్ ఆల్రెడీ వి డిస్కస్డ్ దినేష్ పంత్ కమిటీ. సో ఇట్ ఈస్ ఎ కమిటీ విచ్ వాజ్ సెటప్ బై ఐఆర్డిఏఐ అండి, రైట్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాము. సో వీళ్ళు ఏం చేశారంటే మనకు ఒక 3 మెంబర్ కమిటీని ఏంటంటే వీళ్ళు మనకి సెట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఆ 3 మెంబర్ ప్యానల్ కి హెడ్ గా ఎవరున్నారంటే మనకి దినేష్ పంత్ ఉన్నారండి. సో మరి ఈయన డీల్ చేసేటువంటి ఇష్యూ ఏంటంటే ప్రజెంట్ మన ఇండియాలో ఉండేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ allow to offer index linked products. Okay right, index linked products. Fine, so this full name is very important, ఇండెక్స్ లింక్డ్ ప్రొడక్ట్స్ అనమాట, ఐఎల్పి. ఓకే క్లియర్ రైట్. సో ఫైన్, ఏంటంటే ఐఆర్డిఏ వాళ్ళు ఏంటంటే మనకు 3 మెంబర్ కమిటీని వేశారండి. ఆ 3 మెంబర్ కమిటీకి హెడ్ ఎవరంటే దినేష్ పంత్ అనమాట. సో ఈయన డీల్ చేసేటువంటి ఇష్యూ ఏంటంటే ఎల్ఐసి వాళ్ళు ఏంటంటే ఇండెక్స్ లింక్డ్ ప్రొడక్ట్స్ ని మనకి ఏంటంటే త్వరలో మార్కెట్లోనికి ఆఫర్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే కనుక ఎట్లాంటి ప్రావిజన్స్ ని బేస్ చేసుకుని వీళ్ళు చేయొచ్చు అనేటువంటి ఇష్యూని డీల్ చేసినటువంటి కమిటీ ఏంటంటే దినేష్ పంత్ కమిటీ అండి. ఓకే రైట్. సో మనకి ఇక్కడ ఇష్యూ ఇంపార్టెంట్ అండ్ అలాగే కమిటీ సెట్ చేసిన ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ అండ్ అలాగే డీల్ చేసినటువంటి ఆ క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అలాగే ఐఎల్పి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండెక్స్ లింక్డ్ ప్రొడక్ట్స్ అనమాట. సో దీని గురించి ఆల్రెడీ మనం ఎర్లియర్ వీడియోస్ లో మనం చూసామండి. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ప్రీవియస్ వీడియో గురించి చూస్తే కనుక మీకు ఇండెక్స్ లింక్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, సో వాటి తాలూకా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఫైన్, ఇకపోతే ద సెకండ్ క్యాండిడేట్ ఇక్కడ ఉంటే షెకాత్కర్ అండి. ఓకే రైట్, వెల్ షెకాత్కర్. సో ఈ షెకాత్కర్ అనేది కూడా మనకి ఏంటంటే ఒక కమిటీ అండి. సో షెకాత్కర్ కమిటీని మనకి ఫామ్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటంటే ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేశారంటే మనకి షెకాత్కర్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్ కేడర్ అండి. ఓకే రైట్, ఆర్మర్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీసెస్ కేడర్ లో ఉండేటువంటి వీటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి ఇష్యూని డీల్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఫామ్ చేసిన కమిటీకి హెడ్ ఎవరు అంటే మనకి షెకాత్కర్ అనమాట. ఓకే రైట్. సో ఫైన్, ఇకపోతే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కమిటీ, సో ఇట్ వాజ్ ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. ద కమిటీ నేమ్ ఇస్ కేవీ కామత్ కమిటీ. సో దిస్ వాజ్ సెటప్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే మన కేవీ కామత్ కమిటీని మనకి సెట్ చేయడం జరిగింది. సో ఇట్ కన్సిస్ట్ 5 మెంబర్స్ అండి. సో ఇందులో మనకి టోటల్ గా ఎంతమంది ఉంటారంటే 5 మెంబర్స్ ఉంటారు. ఒకసారి మెంబర్స్ కూడా అడుగుతూ ఉంటాడు, అందుకే నేను స్పెసిఫిక్ గా మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో 5 మెంబర్ కమిటీ. సో ఇట్ వాజ్ సెటప్ ఫర్ దేనికోసం ఈ కమిటీని మనకి ఏంటంటే సెట్ చేయడం జరిగిందని చెప్పేసి అంటే రైట్, ప్రొవైడింగ్ గైడ్ లైన్స్. ఓకే, ప్రొవైడింగ్ గైడ్ లైన్స్ ఫర్ restructuring, okay right, restructuring of debt. సో డెట్ రీస్ట్రక్చరింగ్ కోసం మనకి
ఫామ్ చేసినటువంటి కమిటీకి హెడ్ ఎవరంటే మనకి కేవీ కామత్ అండి. అండ్ అలాగే రీసెంట్‌గా ఈ రోజుకు ఇది కూడా మనకి న్యూస్‌లోకి వచ్చింది. పేపర్స్ గాని మీరు ఏమైనా అబ్జర్వ్ చేసుంటే గనక. సో, రీసెంట్‌గా ఏంటంటే కేవీ కామత్ వాళ్ళు లాస్ట్ మంత్‌లో వేసినటువంటి ఈ కమిటీకి మనకి రీసెంట్‌గా ఏంటంటే ఆర్‌బీఐ వాళ్ళకేంటంటే వీళ్ళ తాలూకా రిపోర్ట్ అనేది మనకేంటంటే సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఈ రిపోర్ట్‌ని ఆర్‌బీఐ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో, టోటల్‌గా ఓవరాల్‌గా ఈ రిపోర్ట్‌లో ఉండేటువంటిది ఏంటంటే, సో, మన కోవిడ్ పాండమిక్‌తో టోటల్‌గా మనకి ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది చేయటానికి ఎన్ని సెక్టార్స్‌లో కంపల్సరీ అనేది వీళ్ళు ఇప్పుడు మనకు ఫైనలైజ్ చేశారంటే టోటల్‌గా 26 సెక్టార్స్ అండి. ఓవరాల్‌గా ఇండియాలో ఉండేటువంటి 26 సెక్టార్స్‌లో ఉండేటువంటి ఏవైతే కంపెనీస్ ఉంటాయో, ఈ కంపెనీస్ అన్నిటికి కూడా ఏంటంటే డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది అవసరం అని చెప్పేసి ఈ కమిటీ వాళ్ళు ఏంటంటే మేజర్‌గా రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. రైట్. ఇవి మనకేంటంటే సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమిటీస్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ సెషన్స్. ఓకే. క్లియర్. ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాము. And the Federation of Automobile Dealers Association has announced the appointment of which person as its 35th president for the year 2022. సో 2022 సంవత్సరానికి గాను 35th ప్రెసిడెంట్గా అపాయింట్ అయినటువంటి ఆ ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారండి. సో ద ఆన్సర్ ఈజ్ వింకేష్ గులాటి అండి. ఓకే. వింకేష్ గులాటి గారు ఏంటంటే రీసెంట్‌గా మనకి ఈ ఫాడా అసోసియేషన్‌కి 35th ప్రెసిడెంట్‌గా అపాయింట్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. సో ఈయన ఎవరి ప్లేస్‌లో రీప్లేస్ అయ్యారని చెప్పేసి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఆశిష్ హర్షరాజ్ కాలే అండి. ఓకే. ఆశిష్ హర్షరాజ్ కాలే ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్ క్యాండిడేట్ ఎవరంటే మనకి వింకేష్ గులాటి మాట. ఓకే. ఫైన్. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అదర్ అపాయింట్స్ కూడా మనం చూద్దాము. సో బేస్డ్ ఆన్ టుడే న్యూస్ పేపర్. సో ప్రీతి సుడాన్ అండి. సో ప్రీతి సుడాన్‌ని రీసెంట్‌గా చూద్దాము. సో డబ్ల్యూహెచ్ఓ మీకు ఐడియా ఉండుంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు కదా. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా అండి. జెనీవాలో ఉంటుంది. సో దీని ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనకి టెడ్రస్ అథనస్ అండి. ఓకే. రైట్. టెడ్రస్ అథనస్. సో ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఇప్పుడు కోవిడ్-19 పాండమిక్ ఉంది కదా. ఈ పాండమిక్ ఓకే. పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఓకే. పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్‌ని బేస్ చేసుకొని మనకొక ప్యానెల్ ఫార్మ్ చేయడం జరిగిందండి. ఈ ప్యానెల్‌లో మనకి టోటల్‌గా 11 మెంబర్స్ ఉంటారన్నమాట. సో ఈ 11 మెంబర్స్ ప్యానెల్‌లో వన్ ఆఫ్ ద ప్యానెల్ మెంబర్‌గా మనకి ఎవరిని సెలెక్ట్ చేయడం జరిగిందంటే మనకి ప్రీతి సుడాన్‌ని సెలెక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే. రైట్. షీ వాస్ సెలెక్టెడ్ వన్ ఆఫ్ ద ప్యానెల్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓస్ పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ అండి. ఓకే. రైట్. పాండమిక్ ప్రిపేర్డ్‌నెస్ ప్యానెల్‌కి రీసెంట్‌గా మనకి సెలెక్ట్ అయినటువంటి ఆ మెంబర్ ఎవరని చెప్పేసి అంటే ప్రీతి సుడాన్ అన్నమాట. ఓకే. రైట్. వెల్ క్లియర్. రైట్. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి జెనీవాలో ఉందన్నమాట. అండ్ ద ప్రెజెంట్ హెడ్ ఎవరని చెప్పేసి అంటే టెడ్రస్ అథనం అండి. ఓకే. రైట్. టెడ్రస్ అథనం. రైట్. ఫైన్. ఇకపోతే వన్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్. సో ఆర్ మసాకి. సో ఆర్ మసాకి అనేటువంటి ఈ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ది అంబాసిడర్. ఓకే. రైట్. హూ వాజ్ ది recently appointed as the ambassador of India టు జమైకా అండి. సో ఇండియా నుంచి జమైకాకి అపాయింట్ అయినటువంటి అంబాసిడర్ ఎవరంటే మనకి ఆర్ మసాకి అండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో ఇండియా నుంచి జమైకా అండి. నాట్ ఫ్రమ్ జమైకా టు ఇండియా. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో హీ ఈస్ ఎ న్యూ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా టు జమైకా. ఓకే. రైట్. సో ఇవి మనకి ఏంటంటే రీసెంట్‌గా ఉండేటువంటి మన ఈ రోజు పేపర్ బేస్డ్ ఏంటంటే అపాయింట్మెంట్స్ మాట. సో ఇకపోతే నెక్స్ట్ వన్ చూద్దాము. A popular person గోవింద్ స్వరూప్ హ్యాస్ పాస్డ్ అవే. హీ ఈస్ ఎ పయోనియర్ ఆఫ్. సో గోవింద్ స్వరూప్ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. సో ఈయన ఎందుట్లో పయోనియర్ మాస్టర్ అని చెప్పేసి అంటే హీ ఈస్ ఏ పయోనియర్ ఆఫ్ రేడియో ఆస్ట్రానమీ అండి. రేడియో ఆస్ట్రానమీలో ఈయన ఏంటంటే వెల్ నోన్ ప్రొఫెషన్ క్యాండిడేట్ అనమాట. ఓకే. ఫైన్. Which government formed a task force to study and implement the National Education Policy 2020 for school education, right? So మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా ఏంటంటే ఒక టాస్క్ ఫోర్స్ ఏంటంటే మనకి అపాయింట్ చేయడం జరిగిందని చెప్పి అడుగుతున్నారండి. ఆ స్టేట్ నేమ్ ఏంటంటే మనకి గుజరాత్ అండి. ఓకే. రైట్. సో గుజరాత్ మాట. గుజరాత్ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి విజయ్ రూపానీ గారు ఉన్నారు కదా. సో విజయ్ రూపానీ గారు ఏం చేశారంటే మనకి ఆ స్టేట్లో ఈ ఎన్ఈపిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏంటంటే ఒక కమిటీని అయితే మనకి ఫామ్ చేయడం జరిగిందన్నమాట. ఓకేనండి. రైట్. సో ప్రజెంట్ ఆ స్టేట్ తాలూకా గవర్నర్ ఎవరంటే మనకి ఆచార్య దేవ్వ్రత్ అండి. ఓకే. ఆచార్య దేవ్వ్రత్ అనమాట. క్లియర్. రైట్. సో ఇకపోతే సమ్ ఆఫ్ ద స్ట్రాటజీకే క్వశ్చన్ చూద్దాము. సో కేరళ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి పినరాయి విజయన్ అండి. ఓకే. పినరాయి విజయన్. అండ్ గవర్నర్ అయితే కనుక మనకి అరిఫ్ మొహమ్మద్ ఖాన్. ఓకే. అరిఫ్ మొహమ్మద్ ఖాన్.
అండ్ అలాగే తమిళనాడు చూస్తే కనుక ఎడప్పాడి పళనిస్వామి అని చెప్పేసి పిలుస్తామండి. సో హీ ఈస్ ది ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అండ్ ద ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఈజ్ బన్వారీలాల్ పురోహిత్ అండి. ఓకే రైట్, బన్వారీలాల్ పురోహిత్. క్లియర్. అండ్ ఫైనలీ గోవా. సో గోవా ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి ప్రమోద్ కుమార్ సావంత్ అండి. ఓకే, ప్రమోద్ కుమార్ సావంత్. అండ్ ద ప్రెజెంట్ గవర్నర్, గోవాకి ప్రెజెంట్ అయితే గవర్నర్ లేరండి. ప్రెజెంట్ ఏంటంటే గోవా స్టేట్కి ఏంటంటే అడిషనల్ గవర్నర్ ఒకరు ఉన్నారు. సో ఆయన ఎవరంటే మన మహారాష్ట్ర స్టేట్ గవర్నర్ అండి. సో ఈయన పేరు ఏంటంటే మనకి భగత్ సింగ్ కోశ్యారి. ఓకే, భగత్ సింగ్ కోశ్యారి. అంటే కొత్తగా మళ్ళీ మన గవర్నర్ అపాయింట్ అయ్యేంత వరకు కూడా ఏంటంటే ఈయనే మనకి ఆ స్టేట్ గవర్నర్గా ఉంటారు. సో ఈయన ఏంటంటే అడిషనల్ ఛార్జ్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే రైట్. సో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ టు ది స్టేట్స్. Which state government launched YSR Sampurna Poshana scheme and YSR Sampurna Poshana Plus scheme? సో ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్ గా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ స్టార్ట్ చేశారని చెప్పేసి అంటారండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అండి. రైట్. సో ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సో ఈ స్టేట్ లో ఉండేటువంటి ఆల్ లాక్టేటింగ్ మదర్స్, ఓకే, లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అండి. ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్. సో వీళ్ళకి ఏంటంటే న్యూట్రిషనల్ ఫుడ్ని ఆఫర్ చేయడం కోసం, ఓకేనండి, న్యూట్రిషనల్ ఫుడ్ని ఏంటంటే సప్లై చేయడం కోసం ఏంటంటే ఈ రెండు స్కీమ్స్ ఏంటంటే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఓకే రైట్. సో ఇట్ ఈస్ అ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ న్యూట్రిషనల్ ఫుడ్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అనమాట. ఓకేనండి, రైట్. వెల్, సో ఆ స్కీమ్స్ నేమ్స్ ఏంటంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ అండ్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ స్కీమ్ అని చెప్పేసి అంటాము. అండ్ ఈ సినారియోలో మిమ్మల్ని స్టడీ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ అయితే గవర్నర్ అడగొచ్చు అనమాట. సో గవర్నర్ నేమ్ ఈజ్ బిశ్వభూషణ్ హరిచందన్ అండి. ఓకే, బిశ్వభూషణ్ హరిచందన్. క్లియర్. రైట్. సో ఇవి ఏంటంటే మనకి ఏపీ స్టేట్కి రిలేటింగ్గా ఉండేటువంటి సమ్ ఆఫ్ ద స్టాటిక్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఇకపోతే ఒకసారి అదర్ స్టేట్స్ కూడా ఒకసారి చూద్దాం. సో తెలంగాణ చూసుకుంటే కనుక సో తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి కేసీఆర్ గారు అండి. సో కే చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి పిలుస్తుంటాము. అండ్ అలాగే మనకి సో గవర్నర్ అయితే కనుక మనకి తమిళసై సౌందరరాజన్. ఓకే, తమిళసై సౌందరరాజన్ అండి. అండ్ అలాగే కేరళ అయితే ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా. సో పినరాయి విజయన్ అని చెప్పేసి అంటాము. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి అరిఫ్ మొహమ్మద్ ఖాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అండ్ అలాగే ఒడిషా అయితే కనుక నవీన్ పట్నాయక్ అండి. ఓకే రైట్, నవీన్ పట్నాయక్. అండ్ ద గవర్నర్ అయితే కనుక మనకి గణేషి లాల్. ఓకే రైట్, గణేషి లాల్. సో వీళ్ళు ఏంటంటే మనకి ప్రజెంట్ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేటువంటి హెడ్స్ అండి. సో మన స్ట్రాటజీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక ఇట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఒకసారి చూసుకోండి. ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ ఇనాగరేటెడ్ పత్రికా గేట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్? సో రీసెంట్ గా మనకి అంటే పత్రికా గేట్ ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అంటే ఇనాగరేట్ చేశారట. సో ఆ పత్రికా గేట్ అనేటువంటి అది ఎక్కడ, ఏ ప్లేస్ లో ఉందని చెప్పి అంటున్నారండి. సో ఆన్సర్ ఈజ్ జైపూర్ అండి. ఓకే రైట్, జైపూర్ లో మనకి ఏంటంటే ఈ ప్రెస్కి సంబంధించినటువంటి ఈ న్యూస్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో, జర్నలిస్టులు ఉంటారో, సో వాళ్ళందరూ కలిసి అంటే మనకి పత్రికా గేట్ ని మనకి వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది. సో దాన్ని అయితే ఈ రోజు మనకి ఆనరబుల్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే పిఎం ఆఫ్ ఇండియా. సో ఈయన ఏంటంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏంటంటే ఈ పత్రికా గేట్ మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ పత్రికా గేట్ మనకి ఎక్కడ ఉందంటే జైపూర్ లో ఉందండి. ఓకే రైట్. సో అయితే మనకి స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి స్ట్రాటజీకి పాయింట్ ఆఫ్ లో మనం ఈ రోజు అంటే కొత్త రకమైన క్వశ్చన్ ఒకటి డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. జనరల్ గా మనకి ఏదైనా ఒక సిటీ నేమ్ ఇచ్చేసి సో వాటికి ఉండేటువంటి ఆల్టర్నేటివ్ నేమ్స్ అడుగుతూ ఉంటారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే సాబ్రికెట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, సో అవి కూడా అడగచ్చు. సో చూద్దాం. సో జైపూర్ ని జనరల్ గా ఏమని పిలుస్తారంటే బేసిక్ గా మనందరికీ తెలుసు జైపూర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ పింక్ సిటీ. క్లియర్ రైట్, పింక్ సిటీ. అండ్ అలాగే ఉదయపూర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వైట్ సిటీ. ఓకే, వైట్ సిటీ. అండ్ జైసల్మీర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గోల్డెన్ సిటీ. ఓకే, గోల్డెన్ సిటీ. అండ్ జోధ్పూర్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ సిటీ. Fine, blue city and sun city. So these are the subbriquets of the following options. ఓకే రైట్, ఫాలోయింగ్ ద సిటీ. సారీ, ఇవి జనరల్గా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ రెంట్లో కూడా మనకు క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారండి. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సో ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో విచ్ స్టేట్ ఈజ్ టాప్డ్ ఇన్ హౌస్ హోల్డ్ సోషల్ కన్జంప్షన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ 75th రౌండ్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే? రైట్. సో 75th రౌండ్ ఆఫ్ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం
మనకి హౌస్ హోల్డ్ సోషల్ కన్జంప్షన్ ఎడ్యుకేషన్ ఇండియా అనేటువంటి ఒక రిపోర్ట్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. సో, ఈ రిపోర్ట్‌లో ఏ స్టేట్ వాళ్ళు మనకి టాప్‌లో ఉన్నారని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. ఓకే. రైట్. సో, ఇక్కడ మీరు ఆ రిపోర్ట్‌ని ఏమేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సో, జనరల్‌గా ఇదంతా మనకేంటంటే వాళ్ళే ఇస్తారు. సో, మనకేంటంటే స్టేట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఎడ్యుకేషన్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్‌లో ఏ స్టేట్ మన టాప్ ప్లేస్‌లో ఉందని చెప్పేసి అంటున్నారు. ద స్టేట్ నేమ్ ఈస్ కేరళ అండి. ఓకే. రైట్. సో, కేరళ ఈస్ టాప్డ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ హౌస్‌హోల్డ్ సోషల్ కన్జంప్షన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా విత్ 96.2% అండి. ఓకే. 96.2%తో కేరళ స్టేట్ అంటే మనకి టాప్ ప్లేస్‌లో ఉందన్నమాట ఎడ్యుకేషన్‌లో. సో, ఇకపోతే సెకండ్ ప్లేస్ అయితే మనకేంటంటే న్యూఢిల్లీ ఉందండి. సో, సెకండ్ ప్లేస్ ఈజ్ న్యూఢిల్లీ మాట. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ 88.7% మాట. ఓకే. రైట్. సో, ఆప్షన్స్ ఒకసారి చూసుకుంటే గనుక మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే చాలా డిజాస్టర్ పొజిషన్ ఉందండి. సో, ఎంటైర్ లిస్ట్‌లో టోటల్ లిస్ట్ చూసుకుంటే గనక ఈ టోటల్ లిస్ట్‌లో మనకి బోటమ్‌లో ఉండేటువంటి ద స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి. సో, బోటమ్ మీన్స్ ఏంటంటే లాస్ట్ ప్లేస్ అండి. ఓకే. రైట్. లాస్ట్ ప్లేస్‌లో ఉండేటువంటి ఆ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాట. విత్ 66.4% మాట. ఓకే. రైట్. 66.4%. సో, మనకి సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే జనరల్‌గా మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోటమ్ లిస్ట్‌లో ఉండేటువంటి స్టేట్ ఏంటంటే యాస్ పర్ ద సెన్సస్ 2011 ప్రకారం అయితే బీహార్ అండి. వీళ్ళేంటంటే అప్రాక్సిమేట్‌గా 64%తో ఉంటారన్నమాట. బట్ ఈ వీళ్ళు రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి ఈ సర్వే అనేది మనకేంటి 2017, 2019 దీనికి సంబంధించిందండి. సో, ఈ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఈ బీహార్ వాళ్ళేంటంటే 64% నుంచి అప్రాక్సిమేట్‌గా 70%కి రీచ్ అవ్వడం జరిగిందన్నమాట. సో, వీళ్ళు 70%కి వీళ్ళ తాలూకా ర్యాంక్‌నైతే డెవలప్ చేసుకోవడం జరిగింది. సో, ఓవరాల్‌గా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే మాత్రం డిజాస్టర్‌గా ఉండిపోయిందండి. సో, టోటల్ లిస్ట్‌లో మనకి లీస్ట్ ప్లేస్‌లో ఉండేటువంటి స్టేట్ లేదా బాటమ్ లిస్ట్‌లో ఉండేటువంటి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి. విత్ 66.4% మాట. అండ్ అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఓవరాల్‌గా ఇండియా తాలూకా లిటరసీ రేట్ ఎంత ఉందని చెప్పేసంటే 77.7% అండి. ఓకే. 77.7%. ఇంకా మనకేంటంటే ఎక్స్‌ట్రా అంటే జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఈ క్వెషన్స్ సరిపోతాయి. బట్ మీరు ఎప్పుడన్నా ఆర్‌బీఐ పాయింట్ ఆఫ్ వ్యూ గాని, లేదా సెబీ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, లేదా నాబార్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే సమ్ మోర్ అడిషనల్ క్వెషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఆ క్వెషన్స్‌కి నేనైతే సెపరేట్‌గా ఒక వీడియో ఒకటి నేను పెట్టి త్వరలో దీన్ని అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా గనుక ఇట్లాంటి ఎగ్జామ్స్ గనుక ప్రిపేర్ అయితే ఆ వీడియో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అది కూడా మీరేంటంటే చూడండి. రైట్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే which Indian wushu stalwart claimed a world championship status after her silver medal at a Wushu World Championship last year was upgraded to a gold medal. Fine. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఒకసారి చూద్దాము. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి వరల్డ్ ఛాంపియన్‌షిప్ లిస్ట్ గనుక చూసుకుంటే గనక సో, అందుట్లో మనకి ఒక క్యాండిడేట్‌కి ఏంటంటే సిల్వర్ మెడల్ వచ్చిందంటండి. ఆ సిల్వర్ మెడల్ లాస్ట్ ఇయర్ అయితే సిల్వర్ మెడల్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే లాస్ట్ టైమ్ ఆ సిల్వర్ మెడల్ వచ్చిందో ఆ క్యాండిడేట్ తాలూకా ర్యాంక్ ఏంటంటే అప్‌గ్రేడ్ చేశారట. అదే ఎలా అప్‌గ్రేడ్ చేశారంటే లాస్ట్ ఇయర్ ఎవరికైతే సిల్వర్ మెడల్ వచ్చిందో సో, వాళ్ళకి ఈ ఇయర్ ఏం చేశారంటే గోల్డ్ మెడల్ వచ్చినట్టుగా ర్యాంక్‌ని అంటే అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. సో, దీంతో ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్ స్టేటస్ అనేది మారిపోయిందన్నమాట. ఓకేనండి. రైట్. సో, వరల్డ్ ఛాంపియన్ వరల్డ్ ఉషు ఛాంపియన్‌షిప్ స్టేటస్ అనేది మనకి వరల్డ్ ఉషు ఛాంపియన్‌షిప్‌లో మనకి గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఆ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అడుగుతున్నాడండి. సో, ఆ క్యాండిడేట్ నేమ్ ఏంటంటే మనకి పూనమ్ ఖాత్రి అండి. ఓకే. పూనమ్ ఖాత్రి మాట. అసలు ఎందుకు ఇది జరిగింది అని చెప్పేసి అంటే ఒకసారి చూద్దాము. మనకి యాక్చువల్‌గా మనకుండేటువంటి టోటల్ నంబర్ ఆఫ్ గేమ్స్‌లో మనకి ఉషు గేమ్ అనేది ఒకటండి. ఓకే. రైట్. ఉషు గేమ్ అనేది ఒకటి. సో, ఈ ఉషు గేమ్ ఏంటంటే మనకి అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీటిలో మనకి వరల్డ్ గేమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఉషు గేమ్‌లో జరిగినాయన్నమాట. అయితే ఈ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఉషు గేమ్‌లో ఈ పూనమ్ ఖాత్రికి ఏంటంటే మనకి సిల్వర్ మెడల్ అనేది వచ్చిందన్నమాట. ఓకేనండి. రైట్. సో, అయితే లాస్ట్ ఇయర్ సిల్వర్ మెడల్ తినకొచ్చింది. మనకి గోల్డ్ మెడల్ అయితే గనుక ఎవరికొచ్చిందంటే మారియం అనేటువంటి ఈ క్యాండిడేట్‌కి వచ్చిందండి. అండ్ షీ ఈస్ ఫ్రమ్ ఏంటంటే ఇరాన్ అండి. రైట్. ఇరాన్ కంట్రీకి చెందినటువంటి మారియంకి ఏంటంటే గోల్డ్ ప్రైజ్ అనేది వచ్చింది. గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగిందన్నమాట. సో, అయితే మరి ఇక్కడ చూడండి జనరల్‌గా మనకి ఇక్కడ ఏం జరిగింది అప్‌గ్రేడ్ అనేటువంటి ఒక వర్డ్ ఒకటి మనం యూజ్ చేయడం జరిగిందన్నమాట. సో, ఇది ఎందుకు వచ్చిందని చెప్పేసంటే సో, అయితే లాస్ట్ ఇయర్ అయితే గనక వరల్డ్ ఛాంపియన్‌షిప్ విన్నర్‌గా మనకేంటంటే ఇరాన్ కంట్రీకి చెందిన మారియం అంటే అనౌన్స్ చేయడం జరిగింది. సో, సెకండ్ ప్లేస్ రన్నర్ అప్‌గా మనకి ఎవరున్నారంటే పూనమ్ ఖాత్రి ఉన్నారన్నమాట. సో, తనకు కాబట్టి సిల్వర్ మెడల్ అనేది వచ్చిందన్నమాట. బట్ అయితే ఆ తర్వాత ఏమైందంటే మనకి రీసెంట్‌గా ఈమెకి గోల్డ్ మెడల్ వచ్చింది కదా! ఈ ఇరాన్ కంట్రీకి చెందిన మారియం అనేటువంటి ఈ క్యాండిడేట్ ఏంటంటే డోపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారన్నమాట. ఓకేనా. డోపింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు కాబట్టి సో, తనకొచ్చినటువంటి గోల్డ్ మెడల్ ఏంటంటే క్యాన్సిల్ చేసేసి ఈ గోల్డ్ మెడల్ ఇప్పుడు నెక్స్ట్ ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరంటే ఈ పూనమ్ ఖాత్రికి ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే గనక వుషు వరల్డ్ ఛాంపియన్‌షిప్ విన్నర్ ఎవరంటే ఇప్పుడు మనకి పూనమ్ ఖాత్రి మాట. ఇది ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ మాట. సో, రీసెంట్‌గా సిల్వర్ మెడల్ నుంచి గోల్డ్ మెడల్ కంటే అప్‌గ్రేడ్ అవ్వడంతో సో, ఇప్పుడేంటంటే వుషు వరల్డ్ ఛాంపియన్‌షిప్
విన్నర్గా తిని ఏంటంటే మనకి అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో క్యాండిడేట్ ఎవరంటే మనకి పూనం ఖాత్రే అండి. ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే కొంచెం ఇష్యూ జరిగింది కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. మేబీ క్యాండిడేట్ నేమ్ ఇచ్చి తను ఏ గేమ్ ఆడుతుందని చెప్పేసి అడగొచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, ద రెస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి ఏంటంటే ఉషు ఛాంపియన్షిప్ మెంబర్స్ అండి. సో వాళ్ళందరూ కూడా ఫైన్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ హ్యాస్ ఓన్ ది ఫార్ములా 1 ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 అండి. రైట్, సో ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి. సో ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విన్నర్ అయితే మనకి పీర్రే గ్యాజ్లీ అండి. ఓకే రైట్, పీర్రే గ్యాజ్లీ మాట. సో ఈజ్ ది కరెంట్ విన్నర్ ఆఫ్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ అండి. ఓకే రైట్, వెల్. సో ఇక్కడ మనకి లూయిస్ హామిల్టన్ కనబడుతున్నారండి. రైట్, లూయిస్ హామిల్టన్. సో ఈయన ఏంటంటే మనకి బెల్జియం ఓకే గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ అనమాట. అండ్ అలాగే పి ఇనియన్ ఉన్నారండి. సో ఈయన ఎవరంటే మనకి చెస్ క్యాండిడేట్ అండి. ఓకేనా, హీ ఈజ్ ఎ చెస్ ప్లేయర్ అనమాట. సో రీసెంట్గా ఈయన కూడా ఏంటంటే మనకి వరల్డ్ ఆన్లైన్ చెస్ ఛాంపియన్ విన్నర్ మాట ఈయన. ఓకేనండి, రైట్, వరల్డ్ ఆన్లైన్ చెస్ ఛాంపియన్ విన్నర్ అనమాట. సో ఆ క్యాండిడేట్ ఎవరని చెప్పండి, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అంటే పి ఇనియన్ అనమాట. రైట్, సో కార్లస్ సైన్స్ జూనియర్ ఎవరంటే మనకి ఈ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఏంటంటే రన్నర్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరంటే మనకి కార్లస్ సైన్స్ అనమాట. ఓకేనండి, రైట్. మీరు రన్నర్స్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, రిమైనింగ్ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్. రైట్, ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే ది క్రికెటర్ ఇయాన్ బెల్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ హీ విల్ రిటైర్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2020 డొమెస్టిక్ సీజన్. హీ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? సో రీసెంట్గా ఇయాన్ బెల్ అనేటువంటి క్యాండిడేట్ ఏంటంటే క్రికెట్ సంబంధించి అన్ని ఫార్మాట్స్ లో కూడా ఏంటంటే మనకి 2020లో ఎండ్లో ఏంటంటే మనకి రిటైర్మెంట్ అనేది అనౌన్స్ చేశారు అనమాట. సో అయితే ఈయన ఏ కంట్రీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అని చెప్పి అంటారండి. సో హీ ఈజ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండి. రైట్, ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ఇండిజినస్ డెవలప్డ్ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్? ఓకే రైట్, సో హెచ్ఎస్టి డివి వెహికల్ ని మనకి రీసెంట్ గా టెస్ట్ ఫ్లై చేసినటువంటి ఆ కంట్రీ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. సో ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ ఇండియా అండి. ఓకే రైట్, మనకి పాత ఎగ్జామ్స్ లో మీరు ఒకసారి చూసుకుంటే కనుక ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే కనుక లాస్ట్ టైం ఎస్బీఐకి ఏంటంటే ఈ హెచ్ఎస్టిడివి ఫుల్ ఫామ్ అడిగాడండి. సో గుర్తుపెట్టుకోండి, హెచ్ఎస్టిడివి ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ అని చెప్పేసి అంటామండి. సో దీన్ని మనమే డెవలప్ చేసుకున్నాం. సో హీర్ ఈజ్ ఎ కీవర్డ్ అనమాట. ఇట్ ఈస్ ఇండిజినస్లీ డెవలప్డ్ అనమాట. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఎవరు దీన్ని డెవలప్ చేశారని చెప్పేసి అంటే మనకి డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేశారండి. ఓకే, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీలో ఉంటుందండి. ఓకే రైట్, న్యూఢిల్లీలో ఉంటుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ హ్యాస్ organized first world solar technology summit where its headquarter. సో రీసెంట్ గా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ ఏంటంటే హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో అయితే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నారండి. సో ఇట్ ఈస్ ఇన్ గురుగ్రామ్ అండి. సో గురుగ్రామ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, హర్యానా స్టేట్ లో ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అయితే ప్రజెంట్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ మనకి టోటల్ ఎంతమంది కంట్రీస్ ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 121 కంట్రీస్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ ఐఎస్ఏలో మెంబర్స్ గా ఉన్నారనమాట. ఓకే రైట్, సో ఇవి మనకి స్టడీ పాయింట్ ఆఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇకపోతే నెక్స్ట్ వన్ ది థర్డ్ యాన్యువల్ ఇండో Pacific Business Forum is to be held in between October 28, 2020 and October 29, 2020. సో రీసెంట్గా ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం అట అక్టోబర్ 28 అండ్ 29 లో మనకు జరుగుతూ ఉంటుందట. సో ఇది ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నారండి. సో దాన్ని అది హోస్ట్ చేసి ఆ సమ్మిట్ ని హోస్ట్ చేసేటువంటి ఆ కంట్రీ ఏంటంటే మనకి వియత్నాం అండి. ఓకే రైట్, వియత్నాంలోని మనకి హానోయ్ ఉంటుంది కదండి. సో ఇట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ వియత్నాం అనమాట. సో ఈ హానోయ్లో ఏంటంటే మనకి ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం అనే సమ్మిట్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో అయితే సమ్ అదర్ సమ్మిట్స్ రిలేటింగ్ టు ది ఆప్షన్స్ మాట. సో ఒకసారి చూద్దాము. సో రష్యా కూడా మనకి రీసెంట్ గా న్యూస్ లోకి వచ్చింది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసామండి. సో రష్యా వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా మనకి బ్రిక్స్ ఉంది కదండి. రైట్, బ్రిక్స్ కల్చర్ మినిస్టర్స్ మీటింగ్ ఉంటుందండి. బ్రిక్స్ కల్చర్స్ మినిస్టర్స్ మీటింగ్ మాట. సో దీన్ని రీసెంట్ గా మనకి హోల్డ్ చేసినటువంటి ఆ కంట్రీ ఏంటంటే మనకి రష్యా అండి. ఓకే రైట్, ఇకపోతే బంగ్లాదేశ్ చూద్దాము. సో బంగ్లాదేశ్ వాళ్ళు కూడా రీసెంట్ గా మనకి ఏంటంటే రీజనల్ కోఆపరేషన్ ఆఫ్ ఓకే ఏషియా పసిఫిక్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ని రీసెంట్ గా వీళ్ళు ఏంటంటే ఈ సమ్మిట్ ని హోల్డ్ చేస్తున్నారండి. ఓకే, రీజనల్ కోఆపరేషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్ మాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ బంగ్లాదేశ్ మాట. రైట్, ఓకే. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నాకు 19
73లో ఏంటంటే వీళ్ళు మనకి మెంబర్‌గా జాయిన్ అయ్యారన్నమాట. సో, ఈ మెంబర్‌గా జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా ఏంటంటే వీళ్ళు మనకి ఫస్ట్ టైమ్ ఏంటంటే ఈ కాన్ఫరెన్స్‌ని ఎంగేజ్ చేశారన్నమాట. ఓకే అండి. ఇక్కడ మీరు ఇయర్స్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వదిలేసండి. సో, పైన ఇకపోతే సౌదీ అరేబియా అన్నమాట. సౌదీ అరేబియా కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే గనక సో, ఇది కూడా మనకి సమ్మిట్ పాయింట్ ఆఫ్ న్యూస్‌లో ఉందండి. సో, వీళ్ళేంటంటే మనకి G20 ఫారెన్ మినిస్టీరియల్ మీటింగ్ అనేది ఒకటి దాన్ని మనకి హోల్డ్ చేసిన కంట్రీ ఏంటంటే మనకి సౌదీ అరేబియా అండి. సో ఫైన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. రష్యా వాళ్ళైతే కనుక బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్ మీటింగ్ అండి. వియత్నాం వాళ్ళైతే కనుక ఇండో పసిఫిక్ బిజినెస్ ఫోరం అండి. అండ్ అలాగే బంగ్లాదేశ్ వాళ్ళైతే కనుక రీజనల్ కోఆపరేషన్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సమ్మిట్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ అలాగే సౌదీ అరేబియా అయితే కనుక G20 ఫారెన్ మినిస్ట్రియల్ మీటింగ్ అంటే హోల్డ్ చేస్తున్నారు అనమాట. సో ఇవి మనకి ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినటువంటి కాకపోతే ఒకసారి మళ్ళీ మనం గుర్తుపెట్టుకుందాం. రైట్ ఇకపోతే నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఆఫ్ బ్లూ స్కైస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనేది ఏంటంటే ఈ ఇయర్ నుంచి మనకి ఏంటంటే మనకి అబ్జర్వ్ చేయబడిన ఒక డేట్ అండి. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 7th అండి. ఓకే రైట్ సెప్టెంబర్ 7th వాళ్ళకి ఇంపార్టెన్స్ అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కై బ్లూ స్కై అండి. ఓకే క్లియర్ రైట్. అండ్ అలాగే దీనికి ఒక థీమ్ కూడా ఉందండి. సో ఆ థీమ్ ఏంటంటే క్లీన్ ఎయిర్ ఫర్ ఆల్ అండి. ఓకే రైట్ క్లీన్ ఎయిర్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ ది ప్రజెంట్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అండి. సో పైన ఇకపోతే సెప్టెంబర్ 8 వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే అండి. ఓకే రైట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అన్నమాట. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ సెప్టెంబర్ 8 మాట. అండ్ దిస్ ఇయర్ థీమ్ ఈస్ ఓకే దిస్ ఇయర్ థీమ్ ఈస్ రైట్ లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఓకే ఇన్ ఏ COVID-19 crisis and beyond. So this is the current year theme of International Literacy Day అండి. ఓకే ఇంటర్నేషనల్ లిటరసీ డే తాలూకు థీమ్ ఏంటంటే లిటరసీ టీచింగ్ లెర్నింగ్ ఇన్ ఏ COVID-19 క్రైసిస్ అండ్ బియాండ్ అనమాట. ఓకే రైట్. సో ఇకపోతే సెప్టెంబర్ 10 ఇంపార్టెంట్ చూద్దాము. సో సెప్టెంబర్ 10 ఇంపార్టెంట్ ఏంటంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. ఓకే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అండి. ఓకే రైట్. సో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనమాట. ఫైన్. సో ఇవి మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ రిలేటింగ్ టు ది కాన్సెప్ట్ అండి. ఇంపార్టెంట్ డేస్ అనమాట. సో ఫైన్ ఇకపోతే నెక్స్ట్ వన్ విచ్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ న్యూ యూనిఫైడ్ బ్రాండ్ ఐడెంటిటీ బై రీనేమింగ్ ఆల్ ఇట్స్ ప్రొడక్ట్స్ అండర్ ఏ న్యూ నేమ్ అండ్ లోగో విఐ. సో రీసెంట్గా విఐ అనేటువంటి ఈ లోగోని అలాగే కొత్త బ్రాండ్ ఐడెంటిటీని రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి కంపెనీ ఏంటంటే సో వోడాఫోన్ ఐడియా అండి. సో మనందరికీ తెలిసిందే వోడాఫోన్ ఐడియా రెండు కూడా మెర్జ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే వీళ్ళ తాలూకా ఆ బ్రాండ్ లోగోని చేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే ఫైన్. సో ఫైన్ ఇకపోతే నెక్స్ట్ వన్ ఏంటంటే విచ్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ వుడ్ acquire product design and development firm Kaleidoscope Innovation for up to $42 million అండి. ఓకే రైట్. సో రీసెంట్ గా ఏ ఫర్మ్ వాళ్ళు కెలిడోస్కోప్ ఇన్నోవేషన్ ని $42 million వరకు ఏంటంటే అమౌంట్ ని వాళ్ళకి పే చేసి ఎక్వైర్ చేసుకోబోతున్నారు. ఆ కంపెనీ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. సో ఆ కంపెనీ నేమ్ ఏంటంటే మనకి ఇన్ఫోసిస్ అండి. సో ఇన్ఫోసిస్ వాళ్ళు ఏంటంటే త్వరలో మనకి ఏంటంటే కెలిడోస్కోప్ ఇన్నోవేషన్ ఏంటంటే $42 million ఏంటంటే దీన్ని ఎక్వైర్ చేసుకోబోతుందండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనల్ని ఏంటంటే అడుగుతూ ఉంటారు. ఓకే రైట్. సో ఇందాక ఏంటంటే ఒక క్వశ్చన్ ఒకటి స్కిప్ అయిపోయింది. ఆ క్వశ్చన్ సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక్కసారి చూద్దాము. ఫైన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. హూ వాజ్ కన్ఫర్డ్ with the prestigious Indira Gandhi Peace Prize for the year 2019. 2019 సంవత్సరం కానంటే ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ని ఎవరికి రీసెంట్ గా కాన్ఫర్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. సో ద క్యాండిడేట్ నేమ్ ఈజ్ డేవిడ్ అటాన్బరో అండి. ఓకే రైట్ డేవిడ్ అటాన్బరో అండి. సో ఏంటంటే యూకే అండి. సో హీఈస్ ఎ ఫేమస్ నేచురలిస్ట్. ఓకే అండి హీఈస్ ఎ ఫేమస్ నేచురలిస్ట్ అనమాట. సో అండ్ అలాగే బ్రాడ్కాస్టర్ కూడా బ్రాడ్కాస్టర్. సో మిమ్మల్ని ఏమి అడగడండి. సో డైరెక్ట్గా అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటాడు. సో డేవిడ్ అటాన్బరో వెరీ ఇంపార్టెంట్ అవార్డు అండి. ఓకే క్లియర్ రైట్. సో ఇవి ప్రజెంట్ మనకి ఈ రోజు ఉండేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ mention your doubts on the comment section. I hope you are all enjoying my video. Thank you very much.